అందరికీ నమస్కారం. ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి మరొక పాసేజ్ అనేటువంటి చూడటం జరుగుతుంది. ఇది వాట్ మేక్స్ ఏ నేషన్ అనేటువంటి దాంట్లో నెక్స్ట్ పాసేజ్ అన్నమాట. ఇది లీడర్షిప్ గురించి ఉన్నటువంటి పాసేజ్ అన్నమాట. ఒకసారి ఈ పాసేజ్లో ఏముందో మనం ఒకసారి చూద్దాము. వెనెవర్ ఐ హోల్డ్ ఏ స్ట్రాటజిక్ ప్లానింగ్ సెషన్, the first value that all the executives agree on is integrity. Leaders know that honesty and integrity are the foundations of leadership. ఇక్కడ చూడండి, వెనెవర్ ఐ హోల్డ్ స్ట్రాటజిక్ ప్లానింగ్ సెషన్, నేను ఒక సెషన్ అనేటువంటిది ప్రారంభించినప్పుడు, ఎప్పుడైనా ప్రారంభించినట్లయితే వ్యూహాత్మక సెషన్ అంటాం మనం. నేను వ్యూహాత్మకంగా ఒక సెషన్ అనేది ప్రారంభించినట్లయితే ద ఫస్ట్ వాల్యూ దట్ ఆల్ ద ఎగ్జిక్యూటివ్స్ అగ్రీ ఆన్ ఇంటిగ్రిటీ, మొట్టమొదటగా అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఇంటిగ్రిటీ మీద వాళ్ళందరూ కూడా అంగీకరిస్తారు. మొట్టమొదటి వాల్యూ దేనికి ఇస్తారంటే ఇంటిగ్రిటీకి అనే దాన్ని ఇస్తారు. ఇంటిగ్రిటీ అంటే చిత్తశుద్ధి, సజ్జనులు అంటాం మనం. ఇటువంటి వాటి మీద వాళ్ళు ఏం చేస్తారంట, అంగీకరించడం మొదలు పెడతారు. లీడర్స్ నో దట్ ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ ఆర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ లీడర్షిప్. అయితే అసలు లీడర్షిప్ అనేటువంటి దానికి, నాయకత్వం అనే దానికి ఫౌండేషన్స్ ఏంటి, పునాది ఏంటి అంటే కనుక అక్కడ ఉన్నటువంటి లీడర్స్కి తెలుసు ఏంటని. హానెస్టీ అంటే ఇంటిగ్రిటీ అంటే నిజాయితీ, అలాగే చిత్తశుద్ధి అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవి లీడర్షిప్ అనేటువంటి దానికి పునాదులు అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు. అండ్ లీడర్స్ స్టాండ్ అప్ ఫర్ ద వాట్ దే బిలీవ్ ఇన్, అది అటువంటి దాని మీదే వాళ్ళందరూ కూడా అటువంటి విషయాన్ని నమ్మి మాత్రమే వాళ్ళందరూ కూడా నిలబడటం జరుగుతుందన్నమాట. లీడర్స్ లాగా అటువంటి విషయాల్ని వాళ్ళు నమ్ముతారనేటువంటి విషయాన్ని తను చెప్తున్నాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఏంటంటే, జాన్ హంట్స్మ్యాన్ ఈజ్ ఏ మల్టీ బిలియనియర్ హూ స్టార్టెడ్ ఏ కెమికల్ కంపెనీ ఫ్రమ్ స్క్రాచ్ అండ్ గ్రూ ఇట్ ఇన్ టు ఏ 12 బిలియన్ ఎంటర్ప్రైజ్. ఇక్కడ వ్యక్తి గురించి కనిపిస్తున్నారు మనకి. ఎవరంటే జాన్ హంట్స్మ్యాన్ అనేటువంటి వ్యక్తి. ఇతను ఎవరు అంటే కనుక మల్టీ బిలియనీర్ అంటే బహుళ బిలియనీర్ అంటే ఇతను ఒక కెమికల్ కంపెనీ అనేటువంటి స్టార్ట్ చేశారు. అంతేకాకుండా ఇది దగ్గరగా 12 బిలియన్ వరకు వీటిని పెరగడం జరిగిందనమాట, అభివృద్ధి చెందడం జరిగింది. అటువంటి గొప్ప వ్యక్తి అనమాట ఈ జాన్ హంట్స్మ్యాన్ అనేటువంటి వ్యక్తి. సరే, అతను రాసినటువంటి పుస్తకం ఒకటి ఉందన్నమాట, హిజ్ బుక్ విన్నర్స్ నెవర్ చీట్. అతను రాసినటువంటి పుస్తకం పేరు ఏంటంటే విన్నర్స్ నెవర్ చీట్ అనేటువంటి పుస్తకం రాశాడు. దాంట్లో ఏముంది అంటే, ఇట్ ఈజ్ ఫిల్డ్ విత్ స్టోరీస్ టేకెన్ ఫ్రమ్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఇన్ విచ్ హీ స్టెడ్ఫాస్ట్లీ రిఫ్యూజ్ టు కాంప్రమైజ్ హిజ్ ప్రిన్సిపల్స్. అతను దాంట్లో ఏముందంటే పుస్తకంలో ఆ స్టోరీస్ అన్నీ కూడా తన యొక్క స్వీయ అనుభవంలో, తన జీవితంలో ఎదురైనటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా, స్టోరీలన్నీ కూడా ఆ పుస్తకంలో రాయడం జరిగింది. అంతేకాకుండా ఇన్ విచ్ హీ స్టెడ్ఫాస్ట్లీ రిఫ్యూజ్ టు కాంప్రమైజ్ హిజ్ ప్రిన్సిపల్, తనకు సంబంధించినటువంటి విషయాలు ఎప్పుడు కూడా పాటించవలసినటువంటి నియమాల్ని ఎప్పుడు కూడా అతను రిఫ్యూజ్ చేయడం కానీ, కాంప్రమైజ్ అవ్వడం కానీ లేదనమాట. అంత నిక్కచ్చిగా అతను ఫాలో అవుతూ ఉంటాడనమాట. ఏదైతే పాటించాలో దాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతాడనమాట. అంతేకాకుండా ఇంకేం చెప్పాడు ఇతను, హంట్స్మ్యాన్ సేస్ ద ఇంటిగ్రిటీ ఈజ్ ద రీజన్ దట్ హీ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్ యాజ్ హీ హీజ్. అతని జీవితంలో మొట్టమొదటిగా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే, రీజన్ ఏంటంటే చిత్తశుద్ధి అనేటువంటిది ఏదైతే ఉందో, నిజాయితీగా ఉండటం ఏదైతే ఉందో దాని ద్వారా నేను విజయం సాధించగలిగాను అనేటువంటి విషయాలు ఆ పుస్తకంలో చెప్పడం జరిగిందనమాట. దానికి సక్సెస్ అవ్వడానికి కారణం ఇది అనేటువంటి విషయాన్ని అతను చెప్పాడు. దేర్ ఆర్ బేసికల్లీ 3 kinds ఆఫ్ పీపుల్, ద అన్సక్సెస్ఫుల్, ద టెంపరరీలీ సక్సెస్ఫుల్ అండ్ దోజ్ హూ బికమ్ రిమైన్ సక్సెస్ఫుల్. ఇక్కడ అతను 3 విషయాల గురించి చెప్పాడు. ఏంటంటే ఇక్కడ దేర్ ఆర్ బేసికల్లీ 3 kinds ఆఫ్ పీపుల్, 3 రకాల ప్రజలు ఉన్నారు సమాజంలో. 3 రకాల ప్రజలు ఉన్నారు. ఒకటి అన్సక్సెస్ఫుల్. అన్సక్సెస్ఫుల్ అంటే అర్థం ఏంటి, విజయం కానివారు, అంటే అవిజయవంతం కానివారు అని అర్థం. నెక్స్ట్ ఏంటంటే రెండవది టెంపరరీలీ సక్సెస్ఫుల్, అంటే తాత్కాలికంగా సక్సెస్ అయిన విజయం సాధించినటువంటి వ్యక్తులు. ఇక మూడవది హూ బికమ్ రిమైన్ సక్సెస్ఫుల్, అంటే విజయవంతంగా మారేవారు. ఒకటి సక్సెస్ అవ్వనటువంటి వ్యక్తులు, విజయవంతం కానివారు. రెండవది తాత్కాలికంగా విజయం సాధించిన వారు. మూడవది విజయవంతంగా మారేవారు అని చెప్పి 3 రకాలుగా వ్యక్తుల గురించి అతను చెప్పడం జరిగిందనమాట.
ద డిఫరెన్స్ ఈజ్ క్యారెక్టర్. ఇక్కడ ఏంటి మూడాట్లకి డిఫరెన్స్ అంటే వ్యక్తి యొక్క క్యారెక్టర్ అని చెప్పుకొచ్చాడు ఆయన. హీ రైట్స్, అతను రాసినటువంటి దాంట్లో ఆ విధంగా చెప్పాడు అనమాట. లీడర్స్ విత్ ఇంటిగ్రిటీ ఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఫేస్ ద ట్రూత్. అది ఎప్పుడైతే ఆ నాయకులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే నిజాయితీగా ఉంటారో, చిత్తశుద్ధి కలిగి ఉంటారో, వాళ్ళు నిజాన్ని ఫేస్ చేయడానికి ఎప్పుడు కూడా వెనుకాడరు, నిజం మాత్రమే మాట్లాడతారనే విషయం చెప్పాడు ఆయన. అంతేకాకుండా దిస్ ఈజ్ కాల్డ్ ద రియాలిటీ ప్రిన్సిపల్. అసలైనటువంటి సూత్రం ఏంటంటే ఇది నిజమైనటువంటిది. ఎవరైతే నాయకులు ఉంటారో నిజాన్ని మాట్లాడటానికి వెనుకాడినటువంటి వ్యక్తులు పాటించేటువంటి రియాలిటీ ఏదైతే ఉందో అది నిజమైనటువంటిది అని చెప్పి అతను అంటున్నాడు అనమాట. అండ్ సీయింగ్ ద వరల్డ్ యాజ్ ద రియల్ ఈజ్, అటువంటి దాన్ని ప్రపంచాన్ని చూడాలనుకునేటువంటి రియాలిటీ అదే అనే విషయాన్ని గమనించాలి. నాట్ యాజ్ యూ విష్ ఇట్ టు బీ, అంటే మనం కోరుకున్నట్టు కాదు, నిజం ఏదైతే ఉందో దానికోసం నిలబడాలి. నాయకుడు అంటే ఎవరు అంటే కనుక నిజం ఏదైతే ఉందో నిజం పక్షాన్ని నిలబడాలి తప్ప మనం కోరుకున్నది రాలేదని, మనం కోరుకున్నదే కావాలని అనేటువంటి విషయాన్ని గురించి పాటుపడేటువంటి వ్యక్తి కాదు. దానికి సంబంధించిన ప్రిన్సిపల్స్ ఖచ్చితంగా పాటించాలన్నమాట. అంతేకాకుండా అండ్ ఇట్ ఈస్ ద పెర్హాప్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ లీడర్షిప్ డిపెండెంట్ ఆన్ ఇంటిగ్రిటీ అండ్ బికాజ్ ఇట్ డిపెండ్స్ ట్రూత్ఫుల్నెస్ అండ్ హానెస్టీ. అసలు ముఖ్యమైనటువంటి నాయకత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సూత్రం ఏంటి అంటే కనుక అది చిత్తశుద్ధి మీద, నిజాయితీ మీద, అలాగే సత్యం మీద ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని దీంట్లో మనకి చెప్పడం జరిగిందనమాట. ఇది పారాగ్రాఫ్లో చూద్దాం. బ్రీఫ్గా ఈ పారాలో ఏముందంటే కనుక, నేను వ్యూహాత్మకమైనటువంటి సెషన్ని ప్రారంభించినప్పుడు మొట్టమొదటిగా నాయకులందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి పాల్గొన్నటువంటి ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా దేన్ని అంగీకరిస్తారంటే ఇంటిగ్రిటీని చిత్తశుద్ధి అనేటువంటి దానికి ఎక్కువ అంగీకారం అనేటువంటిది వస్తుందన్నమాట. లీడర్స్ అందరికీ కూడా తెలుసు ఏ విషయం అంటే చిత్తశుద్ధి అనేటువంటిది లేదా నిజాయితీ అనేటువంటిది నాయకత్వానికి ఉండవలసినటువంటి పునాదులు అనేటువంటి విషయం. లీడర్స్ అనేటువంటి వాళ్ళు దాని మీద నిలబడతారు, దాన్ని బేస్ చేసుకుని దాని మీద నమ్మకంతో నిలబడతారు. ఫర్ ఎగ్జాంపుల్ జాన్ హాన్స్మ్యాన్ అనేటువంటి వ్యక్తి బహుళ బిలియనీర్గా మనం చూస్తున్నాము. అతను కెమికల్ కంపెనీ స్టార్ట్ చేయడం, దాన్ని $12 బిలియన్ వరకు దాన్ని అభివృద్ధి అనేటువంటి సాధించడం. అతను రాసినటువంటి పుస్తకం విన్నర్స్ నెవర్ చీట్ అనేటువంటి పుస్తకం రాశారు. దాంట్లో తన స్వీయ అనుభవంలో ఎదురైనటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆ స్టోరీలన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అతను ఎప్పుడు కూడా తన ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, సూత్రాలు పాటించవలసినటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అనేటువంటిది లేదనమాట. ఖచ్చితంగా అంగీకరించేటువంటి వ్యక్తి. అతను చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే చిత్తశుద్ధి అనేటువంటిది ఏదైతే ఉందో అదే నన్ను ఈ జీవితంలో ఈ విధంగా సక్సెస్ అవ్వడానికి నన్ను తయారు చేసింది. నేను ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వలేదని చెప్పి అతను చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా సమాజంలో 3 రకాల ప్రజలు ఉంటారు. ఒకటి విజయవంతం కాని వారు, టెంపరీగా సక్సెస్ అయినటువంటి వ్యక్తులు, తాత్కాలికంగా విజయం సాధించిన వ్యక్తులు, అలాగే విజయవంతంగా మారేటువంటి వ్యక్తులు అనేటువంటి 3 వ్యక్తుల గురించి అతను చెప్పడం జరిగింది, ముగ్గురు గురించి. ఆ డిఫరెన్స్ ఏంటి ముగ్గురికి అంటే కనుక వాళ్ళు ఉండేటువంటి క్యారెక్టర్ అనేటువంటి విషయాన్ని ఆ పుస్తకంలో రాయడం జరిగిందనమాట. నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఏమైంది అంటే కనుక అతను చెప్పిన విషయం ఏంటంటే, ఎవరైతే లీడర్స్ ఉన్నారో లీడర్స్ అనే వాళ్ళు చిత్తశుద్ధి కలిగినటువంటి వ్యక్తులు అయితే నిజాన్ని చెప్పడానికి ఎప్పుడు కూడా వెనుకాడరు. అదే నిజమైనటువంటి ప్రిన్సిపల్. లీడర్కు ఉండేటువంటి క్వాలిటీ ఏంటంటే అటువంటి నిజమైనటువంటి సూత్రం ఏదైతే ఉందో అదే రియాలిటీ ప్రిన్సిపల్ అని చెప్పి అతను చెప్పడం జరిగింది. దానికోసం మాత్రమే ఆ రియాలిటీని ప్రపంచంలో చూడాలి తప్ప నేను ఏదైతే కోరుకున్నానో అదే కావాలని పట్టుబట్టడం కాదు. అది నిజాయితీ కోసం ఏదైనా ఉన్నట్టే కనుక నాయకుడు అనేవాడు నిజాయితీ కోసం నిలబడాలి. ఇట్ ఈస్ పెర్హాప్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ లీడర్షిప్ డిపెండ్ ఆన్ ద ఇంటిగ్రిటీ అండ్ బికాస్ ఆఫ్ ఇట్ డిమాండ్స్ ట్రూత్ఫుల్నెస్ అండ్ హానెస్టీ. అదే నిజమైనటువంటి నాయకత్వం యొక్క విధానం ఏంటంటే ఎప్పుడైతే సత్యం కోసం, నిజాయితీ కోసం, అలాగే చిత్తశుద్ధి కోసం నిలబడేటువంటి విధానం, వాళ్ళు పాటించేటువంటి నాయకత్వ లక్షణాలు ఇవి అన్నమాట. దాని మీద ఆధారపడి ఉంటాయనేటువంటి విషయాన్ని దీంట్లో చెప్తున్నారు మనకి. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్స్ ఏంటో మనం చూద్దాము. ఫస్ట్ చూడండి, వాట్ ఆర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ లీడర్షిప్? అంటే ఇక్కడ ఏంటి, లీడర్షిప్ నాయకత్వ లక్షణాలకి, నాయకత్వానికి ఉండవలసినటువంటి పునాదులు ఏంటి, లీడర్కి ఉండవలసినటువంటి పునాదులు ఏంటి అంటే కనుక మనం ఆల్రెడీ చూసాం పారాగ్రాఫ్లో ఏమున్నాయంటే, లీడర్స్ అనేటువంటి వాళ్ళకి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే ఇదిగో చూడండి, లీడర్స్ నో దట్ ఆనెస్ట్ అండ్ ఇంటిగ్రిటీ ఆర్ ద
ఫౌండేషన్స్ ఆఫ్ లీడర్షిప్. ఇక్కడ హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ అనేటువంటిది ఆన్సర్ రాయవలసి ఉంటుందన్నమాట. ఫస్ట్ దానికి హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ అనేటువంటిది రాయాలి. ఇక్కడ రాసాను చూడండి, హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ అనేటువంటిది. ఇక సెకండ్ క్వశ్చన్ చూద్దాం చూడండి. వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద బుక్ రిటర్న్ బై ద జాన్ హంట్స్మ్యాన్? జాన్ హంట్స్మ్యాన్ రాసినటువంటి పుస్తకం పేరేంటి? జాన్ హంట్స్మ్యాన్ రాసినటువంటి పుస్తకం యొక్క పేరేంటి అనేటువంటి అడుగుతున్నారు. ఇక్కడ జాన్ హంట్స్మ్యాన్ రాసినటువంటి పుస్తకం ఏంటి ఆల్రెడీ చూసాం మనం. విన్నర్స్ నెవర్ చీట్. విన్నర్స్ నెవర్ చీట్ అనేటువంటి పుస్తకం రాశారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మూడవది థర్డ్ క్వశ్చన్ చూద్దాం చూడండి. దీంట్లో థర్డ్ క్వశ్చన్ ఏదైతే ఉందో అది చూద్దాం చూడండి. ఇక్కడ నేమ్ 3 kinds ఆఫ్ పీపుల్ మెన్షన్ ఇన్ ద పాసేజ్. ఇక్కడ ముగ్గురు వ్యక్తుల గురించి పాసేలో చెప్పడం జరిగింది. ఆ ముగ్గురు ఎవరని చెప్పి అడుగుతున్నారు. 1 సక్సెస్ఫుల్, 2 ద టెంపరీలీ సక్సెస్ఫుల్ అండ్ దోస్ హూ బికమ్ రిమైన్ సక్సెస్ఫుల్. 1 విజయవంతం కాని వారు, తాత్కాలికంగా విజయం సాధించిన వాళ్ళు, విజయం కోసం పరితపించేవారు, లేకపోతే విజయవంతంగా ఉండేటువంటి వ్యక్తులు అనేటువంటి విషయాన్ని మనం దీంట్లో చూస్తున్నాం అన్నమాట. అంటే విజయవంతంగా మారేవారు అనమాట. ఇలా 3 రకాల వ్యక్తుల గురించి దీంట్లో మనం రాయాలి ఆన్సర్. దీని ఆన్సర్ ఏమవుతుంది? సక్సెస్ఫుల్, ద టెంపరీలీ సక్సెస్ఫుల్ అండ్ దోస్ హూ బికమ్ అండ్ రిమైన్ సక్సెస్ఫుల్. ఇవన్నీ కూడా దీంట్లో పాసేజ్లో ఉన్నాయి. మనకి పాసేజ్లో 3 kinds ఆఫ్ పీపుల్ అనేటువంటి దాని దగ్గర చూడండి, ద సక్సెస్ఫుల్, అన్సక్సెస్ఫుల్, ద టెంపరీలీ సక్సెస్ఫుల్ అండ్ దోస్ హూ బికమ్ రిమైన్ సక్సెస్ఫుల్. అదే ఆన్సర్ రాయవలసి ఉంటుందన్నమాట. ఇక 4వ క్వశ్చన్ చూద్దాం చూడండి. రైట్ ద ఎడ్జెక్టివ్ ఫామ్ ఆఫ్ ద ట్రూత్. ట్రూత్ అనేటువంటి పదానికి ఎడ్జెక్టివ్ ఫామ్ రాయాలి. ఎడ్జెక్టివ్ అంటే ఇక్కడ మనకి దానికి సంబంధించినటువంటి లక్షణం అంటే ట్రూ అనమాట. అది ట్రూ అనేటువంటిది రాయాలి. దానికి ఆన్సరు ట్రూ అనేటువంటిది రాసాము. నెక్స్ట్కి వచ్చేటప్పటికి ద ఆథర్ ఎంపసైజెస్. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ద ఆథర్ ఎంపసైజెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్. ఇక్కడ ఎంపసైజ్ అంటే దేన్ని ఎక్కువగా నొక్క చెప్పడం జరిగింది. దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆథర్ అనేటువంటి అతను, దీంట్లో దేనికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేటువంటిది మనం చూస్తున్నాము. దేనికంటే ఇక్కడ హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ. హానెస్టీ ఇంటిగ్రిటీ అనే దానికి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. చూడండి దీంట్లో ఆన్సర్లు మనం చూస్తే ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ దానికి లాస్ట్ దానికి హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ అనేది కామన్గా వచ్చింది. ఫస్ట్ దానికి అలాగే లాస్ట్ దానికి హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ అనేటువంటిది కామన్గా వచ్చిందనమాట. ఇది చూడండి జాగ్రత్తగా. ఇది ఈజీగా ఉన్నటువంటి పాసేజే. జాగ్రత్తగా దీంట్లోనే ఆన్సర్లు ఉన్నాయి చాలా వరకు. దీంట్లో ట్రూత్ అనేటువంటి దానికి మాత్రం ట్రూ అనేటువంటి ఆన్సర్ రాయవలసి ఉంటుంది అంతే తప్ప మిగతా అన్నీ కూడా ఈ పాసేజ్లో ఉన్నటువంటి ఆన్సర్లే. జాగ్రత్తగా మనం చదివితే ఈజీగా అర్థమవుతుంది. చూశారు కదా ఈ వీడియో అనేటువంటిది. ఈ పాసేజ్ ద్వారా ఒక అవగాహన అనేటువంటిది మీకు వచ్చింది అనుకుంటున్నాను నేను. మీ పాసేజ్ అనేటువంటిది మీకు అర్థమైనట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.